వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను వ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ కర్రీ ఎట్లా తయారు చేయాలో చూద్దామండి. చూసారు కదా, అది ఎంతో కలర్ఫుల్గా, అది అంతే రుచిగా ఉండే మనం గోంగూర చికెన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ముందు గోంగూర అయితే నేను కడిగి పెట్టుకున్నానండి. కడిగిన గోంగూర ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాన్ని కొంచెం ఉడకపెట్టుకుందాము. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. కొంచెం ఆయిల్ వేయండి, ఎందుకంటే అది మనకి త్వరగా గిన్నెకి అతుక్కుపోదు అన్నమాట. అలాగే సాల్ట్ కూడా వేసాను, ఇక్కడ కల్లుప్పు కొద్దిగా వేసుకొని కలుపుకుంటే గోంగూరలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది త్వరగా బయటకు వచ్చి త్వరగా అది కుక్ అవుతుంది అన్నమాట. ఒక ప్లేట్ పెట్టి మనం కుక్ చేసుకుందాము. ఇక్కడైతే చూసారా, వాటర్ అనేది బయటకు వచ్చింది. దీంట్లోనే కొంచెం కారం వేసుకుందామండి. ఉప్పు వేసాం కదా, నేను పసుపు అయితే ఇందులో యాడ్ చేయట్లేదు. మీరు యాడ్ చేసుకోవాలంటే పసుపు యాడ్ చేసుకోండి. ఇక్కడైతే గోంగూర మనకి మగ్గిపోయింది. అలాగే గోంగూర కర్రీకి ఉల్లిపాయలు, టమాటాలు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం ప్రాసెస్ చూద్దామండి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి సరిపడా ఉల్లిపాయలు అవి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము కర్రీకి సరిపడా. అలాగే అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు మంచి ఫ్లేవర్గా ఉంటుంది, అలాగే మన కర్రీకి టేస్ట్ అని ఇస్తుంది అన్నమాట. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను. కొంచెం కలుపుకుందాము ఇవన్నీ వేసాక. అలాగే కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ అన్నమాట. నేను అక్కడ గోంగూరలో యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను సాల్ట్ అనేది తక్కువ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఒకసారి వేసుకొని కలుపుకొని మూత పెట్టి మనం ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసుకుందాము. ఇక్కడైతే ఉల్లిపాయలు ఫ్రై అయినవి, ఒకసారి కలిపి చూసుకుందాము. అలాగే టమాటా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేస్తే ఏంటంటే టమాటా మనకి మంచిగా కుక్ అవుద్ది అన్నమాట. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, చూపిస్తున్నాను. ఫస్ట్ చెప్పాను కదా, ఇక్కడైతే టమాటాలు మనకి ఫ్రై అయిపోయినాయి. అలాగే పసుపు యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్ కాబట్టి కొంచెం పసుపు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కర్రీ అయితే ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. కడిగి పెట్టుకున్న నేను చికెన్ అయితే వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. మనం వేసిన పసుపు అవన్నీ పట్టాలి కదా. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల యాడ్ చేశాను నేను. అల్లం వెల్లిపాయ వేసాక కలుపుకుందాము ఈవెన్గా మొత్తం అంతా కలిసేటట్టు. కొద్దిసేపు ప్లేట్ పెట్టి మగ్గించుకుందాము. ఇప్పుడైతే మనకి అల్లం వెల్లిపాయ మంచిగా ఫ్రై అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు కారం యాడ్ చేద్దాము. గోంగూర వేసాం కాబట్టి మనకి కారం కొంచెం ఎక్కువగానే పట్టుద్దండి మామూలు చికెన్ కర్రీస్ కంటే. ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి అందులో నేను కొంచెం కారం యాడ్ చేశాను, మీరు చూసారు కదా.
దాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. కారం వేసాక కొంచెంసేపు నేను ప్లేట్ పెట్టి ఇలా మగ్గించుకుంటే ఇట్లా నూనె తేలింది కదా, అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మనకి వాటర్ ఇట్లా పోసి చికెన్ మగ్గబెట్టడం వల్ల మనకి చికెన్ అనేది బాగా కుక్ అవుతుందండి. ఇంకా దాంట్లో పచ్చిదనం అనేది ఉండదు. ఇదైతే దగ్గరికి అవ్వాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, మనం ప్రతి నాన్ వెజ్ కర్రీస్కి కొత్తిమీర అయితే కామన్ కదా, కొత్తిమీర యాడ్ చేసుకొని మనం మగ్గించుకుందాము. ఇక్కడైతే పైకి ఆయిల్ తేలింది కదా, నా కర్రీ అయితే దాదాపు అయిపోయినట్టే. ఒకసారి కలుపుకుందాము. దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ మొత్తం దగ్గరికి వచ్చింది, చూసారు కదా. నేను ఇక్కడ గోంగూరలో వేసిన పచ్చిమిర్చి ఉంది కదా, అది తీసి పక్కకు పెట్టి నేను ఇది మెదుపుకున్న గోంగూర అండి, గ్రైండ్ చేసింది కాదు, పప్పు గుత్త మెదిపింది. అలా ఈవెన్గా మీరు వేసుకోండి సరిపడా గోంగూర. మనకి ఇలా వేసుకోవచ్చు, డైరెక్ట్గా గోంగూర వేసుకోవచ్చు. నేనైతే ఇట్లా మెదిపి వేసాను అనమాట. పచ్చిమిర్చి అయితే తీసేసి మెదిపాను, మనకి అవి కర్రీస్లో తింటానికి కూడా బాగుంటాయి. ఒకసేపు మనం ప్లేట్ పెట్టి గోంగూర వేసాక మగ్గించుకుందాము. అలాగే ఇక్కడైతే మనకి కర్రీ అయితే అయిపోవచ్చింది, చూసారు కదా. మనం మసాలా కూడా వేసుకుందాము. కొద్దిగా మసాలా యాడ్ చేద్దాము. మనకి గోంగూర వేసాం కాబట్టి తక్కువ మసాలాలే పడతాయి, మనకి అంత ఎక్కువగా ఏం పట్టదండి. మనకి చికెన్ అట్లా నీసు వాసన అట్లా ఏమి రాకుండా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. మన కర్రీ అయితే అయిపోయినట్టే. అలాగే ఒకసారి కలుపుకుందాము కొత్తిమీర వేసాక. ఇలా దగ్గరికి చేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉండే చికెన్ గోంగూర కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఒకసారి మసాలా వేసాక ప్లేట్ పెట్టి మగ్గించుకోండి. మనం ప్రాసెస్ మొత్తం మనకి కూర మగ్గే విధానంలోనే ఉంటుందండి టేస్ట్ కూడా. అలాగే ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.